జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను రామ బాణంలాగా దూసుకొని వెళ్ళిపోతాను, లంకకు వెళ్ళిపోతాను. అంటే మధ్యలో ఎక్కడ రామ బాణం వేశాడంటే ఎక్కడికి గురి చేసి రాముడు బాణం వేస్తే అక్కడికి వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోతాను, లంకలోకి వెళ్ళిపోతాను. సీతాన్వేషణ చేసి ఏది ఎట్లయినా సరే సీతమ్మ జాడని తెలుసుకొని నేను వస్తాను అని చెప్పి ఒక్కసారిగా ఆకాశంలోకి వెళ్ళించారు, అంతరిక్షంలోకి. ఆ విధంగా హనుమంతుల వారి యొక్క ఆ సముద్ర లంఘనం చేసేటప్పుడు ఆయన యొక్క ఊరు ఆ ఒత్తిడికి దానికి ఆ పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా వేళతో సహా లేచిపోయాయి. ఆ వృక్షాల మీద ఉన్నటువంటి పక్షులు, పువ్వులు, ఫలాలు అన్నీ కూడా ఆయన వెంట వచ్చేసాయంట. అద్భుతంగా కనిపిస్తుందంటే ఈ సముద్ర లంఘనంని వాల్మీకి మహర్షి చాలా అందంగా వర్ణిస్తారు, చదువుకుంటే బాగుంటుంది. అయితే ఈ మొదటి సర్గ ఇది, ఫస్ట్ చాప్టర్ ఇది సముద్ర లంఘనం. హనుమంతుల వారు ఏం చెప్పారు, నేను ఎక్కడ ఆగకుండా రామ బాణంలాగా వెళ్ళిపోతాను అన్నారు. కాబట్టి వాల్మీకి మహర్షి కూడా ఈ సర్గని ఎక్కడ ఆగకుండా ఈయన ఇక్కడి నుంచి బయలుదేరి దగ్గర నుంచి మళ్ళీ లంకకు చేరే వరకు కూడా ఒకే చాప్టర్గా ఒకే సర్గగా రాసేసారు. అది ఆ విధంగా హనుమంతుల వారు ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే తేలియాడుతూ ఉన్నారు, గాలిలో తేలియాడుతూ వెళ్ళిపోతున్నారు, చేతులు ముందుకు చాచుకుంటూ అలా వెళ్ళిపోతున్నారు. ఆయన కోసుకి ఆ సముద్ర తరంగాలు పైకి లేచి ఆయన వక్షస్థలాన్ని చాపుతున్నాయి, నెట్టేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న ఆయన్ని చూసి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు, స్తుతి చేశారు. ఎందుకంటే రామకార్య సిద్ధించడం కోసం ఈయన వెళ్తున్నాడు కాబట్టి దేవతలకి లోక కళ్యాణం అంటే ఇప్పుడు హనుమంతుల వారిని సీతమ్మ దర్శనం చేసుకోవాలి, సీతమ్మ ఉన్నదనే వార్తని రాముల వారికి చెప్పాలి. అప్పుడు రాముల వారు వచ్చి లంకకు వచ్చి రావణ సంహారం వేస్తారు, లోక కళ్యాణం అవుతుంది. అందరికీ కూడా దేవతలకి ఏంటి అందరికీ కూడా రావణాసురుడు పీడ దొరికిపోతుంది అని ఆ దేవతలందరూ కూడా అంతరిక్షంలో చూస్తూనే ఉన్నారు హనుమంతుల వారి యొక్క అన్వేషణ ఎలా సాగుతుంది. ఆ విధంగా వాళ్ళు పుష్పవృష్టి కృషి చేశారు దేవతలు అందరూ కూడా. అలా హనుమంతుల వారు సాగిపోతున్నారు. అప్పుడు సముద్రుడు చూశాడు, చూసి ఈయనకి కాసేపు విశ్రాంతి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ సముద్రం రఘువంశుల వల్ల, ఇక్ష్వాకు వంశం వల్ల ఈ సముద్రం వృద్ధి చెందింది. కాబట్టి సగరులోనే చక్రవర్తి బిడ్డల వల్ల జరిగింది, అదంతా రామాయణంలో వస్తుంది. కాబట్టి సముద్రం పూర్తయింది. కాబట్టి మీరు కృతజ్ఞతగా రాముడి యొక్క సచివుడు రాముడు దాసుడు సీతారామ కార్యార్థమై వెళుతూ ఉన్నాడు. ఆయనకు మనం కాసేపు మన పర్వతం మీద విశ్రాంతి ఇద్దాము, మన సముద్రం కాస్త సముద్రం మీద విశ్రాంతి దొరుకుతుంది. అందుకని ఆయన సముద్ర గర్భంలో పైనాకుడు అనేటువంటి ఒక పర్వతుడు ఉన్నాడు, రెక్కల పర్వతుడు ఉన్నాడు. ఆ రెక్కల పర్వతం పిలిచాడు, పైనాక త్వరగా రాముడి యొక్క సచివుడు రామ వంతు లంకా నగరానికి వెళ్తున్నాడు సీతమ్మ జాడ తెలుసుకోవటానికి. కాబట్టి నువ్వు త్వరగా వచ్చి నీ పర్వతం మీద కాస్త విశ్రాంతి ఇవ్వు అని చెప్పి పిలిచాడు. పిలిస్తే ఆ విధంగా పిలిచినందుకు వెంటనే ఆ రెక్కలతో ఉన్నటువంటి ఆ పర్వతం బంగారు శిఖరాలతో ఉంటుంది. ఆ సముద్ర జలాన్ని చీల్చుకుని ఏ విధంగా అయితే మేఘాలను చీల్చుకుని సూర్యుడు ఒక్కసారిగా ప్రకాశిస్తాడు, అలా సముద్ర జలాన్ని చూసుకుని ఆ మైనాక్ పర్వతం పైకి లేచింది. బంగారు కిరణాలతో ఉన్నటువంటి ఆ పర్వతం ఒకసారిగా వందల కొద్ది సూర్యుడు ఉదయించినంత కాంతితో ఎగిపోతుందంట బంగారు శిఖరాలు. అయితే ఇవన్నీ హనుమంతుల వారికి ఏం పట్టలేదు. అయ్యో పర్వతం చాలా బాగుంది, కాసేపు విశ్రాంతి తీసుకుందాం, మంచి ఫలాలు ఉన్నాయి, కందమూలాలు ఉన్నాయి, తిందాం అనుకోని ఇది నాకు ఒక పెద్ద విఘ్నం అని చెప్పి వెంటనే తన వక్షస్థలంతో దాన్ని ఎట్టిపడేశాడు. ఆ పర్వతం ఒక మనుష్య రూపం ధరించింది. ఆ మైనాకుడు వచ్చి ఆ పర్వతం మీద నిలబడి, ఆంజనేయ సముద్రుడు నీకు నా పర్వతం మీద విశ్రాంతి కొంచెం విశ్రాంతి ఇద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే నువ్వు రామకార్యార్థమై 100 యోజనాల దూరం లంఘించి వెళ్ళాలనుకుంటున్నావు. కాబట్టి కాసేపు నా పర్వతం మీద మంచి సువాసనలు వెదజల్లేటటువంటి పండ్లు, మంచి రసంతో ఉన్నటువంటి ఫలాలు, కందమూలాలు అన్నీ కూడా ఉన్నాయి.
నువ్వు చక్కగా ఆలోచించి కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళచ్చు. ఇది సముద్రుడి ప్రార్థన, నా ప్రార్థన అని చెప్తే ఇప్పుడు హనుమంతుడి వారు అన్నారు కదా, పగలు గడిచిపోతుంది, రొద్దు కుంకిపోతుంది, మిత్రుల దగ్గర ప్రతిజ్ఞ చేసి వచ్చాను, కాబట్టి సమయానికి నేను అక్కడికి చేరుకోవాలి, నా రామకార్యం సిద్ధించాలి, నేను మీ ఆతిథ్యాన్ని స్వీకరించినట్టుగా భావించుకోండి అని ఒకసారి ఆ పర్వతాన్ని పట్టుకుని పైకి వెళ్ళిపోయారు, ఎగిరి వెళ్ళిపోయారు అంతరిక్షంలో. అంటే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, సముద్ర లంఘనం చేస్తున్నటువంటి హనుమంతులు వారు ఆ దీక్ష పట్టి ఉన్నారు, భక్తితో ఉన్నారు, రామకార్యం సిద్ధించుకోవాలని ఉన్నారు. అటువంటి మనం కూడా ఏదో ఒక కార్యం మీద ఉంటాం, ఒక దీక్ష పట్టి ఉంటాం. అది పిల్లలు పరీక్షలకి చదువుకోవటం కావచ్చు, మనం వివాహం చేయాలని కావచ్చు, ఉద్యోగ ప్రయత్నం అనవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ కార్యంలో ఉన్నప్పుడు ఇలాగా మైనాకుడు లాంటి వాడు, సముద్రుడు లాంటి వాడు మళ్ళీ రండి మా ఇంటికి రండి, కాసేపు విశ్రాంతి తీసుకోండి, వెళ్ళొచ్చు, తర్వాత మీ కార్యం తర్వాత చూసుకోవచ్చు అంటే అటువంటి వాళ్ళని కూడా మనం హనుమంతుడి వాళ్ళలాగే మృదువుగా వారించి మన పనిలోకి మనం వెళ్ళిపోవాలి. అంతే, అదే హనుమంతుడి వారు ఇక్కడ మనకు సూచిస్తున్నారు. ఆ విధంగా ముందుకు వెళ్ళిపోయారు. సముద్రుడు, మైనాకుడు కూడా హనుమంతుడి వారి యొక్క ఆ దీక్షకి, ఆ పటుత్వానికి, ఆ కార్యదక్షతకి మెచ్చుకున్నారు. మీ కార్యం తప్పకుండా సఫలించుగాక అనుకున్నారు. అనుకుని ఆ విధంగా ముందుకు సాగిపోతున్నారు. దేవతలందరూ కూడా సంతోషించారు. సముద్ర లంఘనం అనే మొదటి కార్యం చక్కగా చేశారు. రెండో కార్యం మైనాకుడి యొక్క ఆతిథ్యాన్ని కూడా తిరస్కరించి చక్కగా వెళ్ళిపోతున్నాడు. అంటే ఎంత దీక్షతో ఉన్నాడు. అయితే సురస అనే ఒక నాగమాతను పిలిచారు. దేవత పిలిచి ఆయనతో అన్నారు కదా, అమ్మా నువ్వు ఒక భయంకరమైన రాక్షస రూపం ధరించి హనుమంతుడి వారిని కాసేపు అడ్డగించు, ఒక ముక్తకాలం అడ్డగించు, ఆయన నిన్ను ఎలా జయిస్తాడో చూడాలనుకుంటున్నావు అంటే సరే అని చెప్పేసి ఆమె ఆ దేవతల యొక్క ఆజ్ఞ మీద ఆమె బ్రహ్మరాక్ష రూపం ధరించింది. పాతాళ కుహం లాంటి తన నోరు తెరిచి హనుమంతుడి వారి ముందు నిలబడింది. ఆ సముద్రం పైన అంతరిక్షం పెద్ద శరీరం నిలబడి, నేను నిన్ను మింగేస్తాను, నువ్వు నా నోటిలో ప్రవేశించు. అప్పుడు హనుమంతుడు వారు అన్నారు, శక్తి పరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఆయన ముందు సౌమ్యంగా మాట్లాడారు. ఏదైనా ఒక మనం మంచి పని మీద వెళ్తున్నప్పుడు అనవసరమైన గొడవలు పెట్టుకోవాలి, సౌమ్యంగా చేసేసుకోవాలి. అలా ఆయన ఆలోచించారు. అమ్మ నేను రామకార్యం మీద వెళ్తున్నానమ్మా, సీతమ్మని వెతకడానికి వెళ్తున్నాను, లంకకు వెళ్తాను, సీతమ్మని చూసేస్తాను, వచ్చి రాముడు వారికి చెప్పేస్తాను కదా, ఆ తర్వాత నేను వచ్చి నీ నోట్లో మిగుతానమ్మా, ప్రమాణం చేసి చెప్తున్నాను, అదేం లాభం లేదు, బ్రహ్మ నాకు వరం ఇచ్చాడు కాబట్టి నువ్వు నా నోట్లో ప్రవేశించాల్సిందే అని ఆవిడ అంటే, అప్పుడు వారి కోపం వచ్చి వెంటనే తన శరీరాన్ని 10 యోజనాల పొడుగు 10 యోజనాల వెడల్పు పెంచారు. పెంచేటప్పటికీ అది కూడా ఇంతకు రెట్టింపు పెంచింది శరీరాన్ని ఆవిడ, ఆ రాక్షస రూపంలో ఉన్న సురస అని. ఈయన 20 యోజనాలు, ఆవిడ 40 యోజనాలు, ఈయన 30, ఆయన 60, ఆవిడ 60, అలా ఈయన 90 యోజనాల ఎత్తు పెరిగారు. అయితే ఆవిడ నోరు చాచడానికి ఆవిడ 10 యోజనాల 100 యోజనాల నోరు తెచ్చింది. వెంటనే ఈయన హనుమంతుడి వారు సూక్ష్మ రూపం ధరించి కొట్టుకుని వెళ్ళారు. అయిపోయి ఆమె నోట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ చిటుక్కుని వచ్చేసారు సూక్ష్మ రూపం ధరించి. అమ్మా నీకు దేవతలు ఇచ్చిన వరం తీరిపోయింది కదా, ఇక నేను వెళ్ళొస్తానమ్మా, నమస్కారం అని చెప్పి మళ్ళీ అంటే అంత సులభంగా సౌమ్యంగా ఉపాయంతో బుద్ధి కుశలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుని వెళ్ళొచ్చు అని ఆ విధంగా మనకు తెలియజేస్తున్నారు. అప్పుడు దేవతలందరూ కూడా చాలా సంతోషించారు. మంచి బుద్ధి కుశలతో చక్కగా ఈ సురసను కూడా జయించారు. మూడో కార్యం కూడా చక్కగా చేశారు అని చెప్పి ఎంచుకున్నారు. ఆ తర్వాత హనుమంతుల వారు అలా సాగిపోతూ ఉన్నారు. ఆకాశ మార్గంలో సింహిక అనే రాక్షసి నీడ పట్టుకుని లాగేసుకుంది. ఆకాశంలో వెళ్తున్న ప్రాణులు అలాగే ఆయన పట్టుకుని లాగింది. అప్పుడు ఆయన పెద్దగా గర్జించి నేను మింగేస్తానన్నట్టు నోరు తెరిచింది. వెంటనే నేను సూక్ష్మ రూపం ధరించి ఆ రాక్షసి యొక్క నోరులో ప్రవేశించి అలా ఆమె యొక్క లోపలికి ప్రవేశించి వక్షస్థలాన్ని చీల్చేసి బయటకు వచ్చేసాను. ఆ సింహిక అనే ఆ రాక్షసి ఆ విధంగా సంహరింపబడి దేవతలందరూ కూడా సంతోషించారు. హనుమంతుల వారిని ఆశీర్వదించారు. ఆయన నీలాగా పట్టుకుతో దీక్ష సమయస్ఫూర్తి కార్య దీక్షత ఉన్నవాడు ఎవరూ కూడా అపజయం
కొందరు ఇలా ఉంటారు, నువ్వు తప్పకుండా రామకార్యం సిద్ధించుకొని వెళుదువుగాక అని చెప్పి దీవించారు. ఆ విధంగా హనుమంతుల వారు ఇక సముద్ర తీరం దగ్గరికి చేరిపోయారు. లంకా సమీపానికి వచ్చేసారు. ఆ సముద్ర తీరంలో ఆ లంబ పర్వతం మీద, త్రికూట పర్వతం అక్కడ, ఆ లంబ పర్వతం మీద ఆయన తన శరీరాన్ని తగ్గించుకుని ఆ పర్వతం మీద దిగారు. ఎందుకంటే ఇంత పెద్ద శరీరంతో వాళ్ళ కంట పడ్డానంటే కష్టం కదా అని మామూలుగా తన శరీరంతో ఆ తీరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన ఈ రాక్షసులు గంట పడకుండా నేను సీతమ్మని గాలించాలి, ఎలా గాలించాలి అని చెప్పి ఆలోచించి ఆయన సంధ్యవేళ అయిపోతుంది, ఆయన వెళ్ళేటప్పటికి సంధ్యవేళ అయింది. అయితే నేను సూర్యాస్తం అవగానే సూక్ష్మరూపం ధరించి నాకంతా వెతుకుతాను అని చెప్పి అనుకున్నాను. ఆ విధంగా ఆయన సూర్యాస్తం కోసం వేచి ఉన్నారు. సూర్యాస్తం అవగానే తన శరీరాన్ని పిల్లి ప్రమాణవంతగా తన శరీరాన్ని సూక్ష్మం చేసుకుని అక్కడి నుంచి మెల్లిగా లంకానగరం వైపు, ఆ త్రికూట పర్వతం మీద ఉంది లంకానగరం, విశ్వకర్మ నిర్మించాడు. అది ఆకాశంలో తేలిపోతున్నంత ఎత్తుగా ఉందన్నమాట. ఆ పర్వతం మీద ఆ భవనాలు 7-8 అంతస్తులతో ఉంది ఆ విశ్వకర్మ నిర్మించిన భవనం, ఆ రావణాసురుడి యొక్క నివాసం. అదంతా చూసుకుంటున్నారు. ఈ రావణాసురుడు సామాన్యమైనటువంటి శత్రువు కాదు, వీడు చాలా బలపరాక్రమాలు ఉన్నవాడు. సరే, వాడు ఎంత బలం ఉంటే నాకెందుకు, ఇప్పుడు నేను వచ్చింది సీతాన్వేషణ కోసం కాబట్టి సీతమ్మని అన్వేషిస్తాను అంటే అది చూడగానే భయపడిపోవటం అలాంటివి ఉండకూడదు. మనం ఏ కార్యం మీద వచ్చామో ఆ కార్యం మీద దృష్టి ఉండాలి, కానీ రెండో కార్యం మీద ఉండకూడదు అనేది కూడా హనుమంతుల వారి వద్ద మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆ విధంగా ఆయన ముందుకు అడుగులు వేసుకుంటూ లంకానగరం వైపు వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా ఆ నగర ప్రాకారం దగ్గరికి వచ్చారు. ఆ గోడ పైకి ఎక్కి లంకానగరం చూస్తున్నారు. ఈలోగా లంకని అడ్డపడింది. లంకని అడ్డపడి ఎవరు వానరా నువ్వు అని చెప్పి ఒక కొట్టింది. అప్పటికే ఆయన కొట్టకముందే ఆయన అన్నారు, అమ్మ లేదు చూసి వెళ్తామని వచ్చాను, లాభం లేదు, నా అనుమతి లేకుండా నన్ను జయించకుండా నువ్వు ఈ లంకలో అడుగు పెట్టలేవు, నువ్వు నా చేతిలో ఇవాళ చావాల్సిందే అంటే ఈయన మళ్ళీ ఆ చిన్న రూపం నుంచి పెద్ద రూపం వచ్చేసారు. పర్వతప్రమాణ దేహానికి వచ్చేసారు. ఆ రాక్షసి లంకిని ఒక కొట్టింది. కొడితే ఈయన గర్జన చేశారు. అంతకంటే ఊరుకుంటారా? తన ఎడమ చేతి పిడికిలు బిగించి ఆవిడని కొట్టారు. కుడి చేతితో కొడితే చచ్చిపోతే, స్త్రీ కదా చంపకూడదు అని ఎడమ పిడికిలతో నెమ్మదిగా కొట్టారు. అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. మహాశయ, నాకు తెలిసింది నువ్వు పరాక్రమవంతుడు స్త్రీలను చెప్పరు కదా, నువ్వు రామకార్యం కోసం వచ్చావు, సీతమ్మ కోసం వచ్చావు, నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు, ఎప్పుడైతే ఒక వానరుడు వచ్చి నీ చేతిలో జయింపబడతాడో నువ్వు ఓడిపోతావో అప్పుడు ఈ లంకకు వినాశనం దాపరుస్తుందని చెప్పాడయ్యా. ఆ సమయం వచ్చేసింది. రావణాసురుడు లంక అంతా తగలబడిపోతే రావణాసురుడు నాశనమైపోతాడు. సీతానిమిత్తంగా అపహరించుకొచ్చినందుకు నువ్వు చక్కగా లంకలో ప్రవేశించు, సీతాన్వేషణ చేసుకో అని చెప్పి పంపించేసింది. ఆ విధంగా హనుమంతుల వారు ఆ లంకలో ప్రవేశించారు. ఆ రాత్రి అప్పుడే పూర్ణచంద్రుడు ఆకాశంలో ఉదయిస్తూ ఆయన ఎలా ఉదయించాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను సీతాన్వేషణలో అన్నట్టుగా ఉదయించాడు. అది వాల్మీకి మహర్షి ఊరికే అందం కోసం రాసింది. ఆ అన్వేషణ చేస్తున్నంతకాలం సీతమ్మ కనబడించే వరకు కూడా ఆయన అలాగే ఆయన వెంట ఉంటుంటారనమాట. చంద్రుడు పూర్ణచంద్రుడు ఆ వెతుకుల్లో హనుమంతుల వారు వెతుకుతూ ఉన్నారు. ఎక్కడైతే రేణి యొక్క వడ్డాణం చెప్పుకుంటూ, గాజులు చెప్పుకుంటూ, అందరి చెప్పుకుంటూ, స్త్రీల యొక్క పాటలు ఎక్కడ వినపడుతుంటే అక్కడికల్లా హనుమంతుల వారు వెళ్ళిపోతున్నారు, వెతుకుతున్నారు. వాళ్ళు సీతమ్మ కనబడుతుందేమో అని చెప్పి ఆ విధంగా లంకలో అన్వేషణ చేస్తూ ఉన్నారు. ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయనకి సీతమ్మ జాడ కనపడటం లేదు. అయినా సరే ఆయన కృషి చెందటం లేదు. స్త్రీలను చూస్తున్నాను అనేటువంటి ఉద్దేశం కాదు, వాళ్ళలో సీతమ్మను చూస్తున్నానా లేదా, సీతమ్మను చూస్తున్నారు ఆయన అంతే. వాళ్ళు పడుకుని ఉన్నారా, నిద్రపోతూ ఉన్నారా, భర్తలతో ఉన్నారా, పిల్లలతో ఉన్నారా, ఇవేమీ ఆయనకు పట్టలేదు. స్త్రీ కనిపించింది ఉంది అంటే అక్కడికల్లా వెళ్ళి వెతుకుతున్నారు. ఇంకా వాళ్ళలో కనిపించలేదు. చివరికి రావణాసురుడు భవనం దగ్గరికి వచ్చారు. అక్కడ రావణాసురుడు యొక్క మంత్రులు, సేనాపతులు, తర్వాత
రావణాసురుడి యొక్క కుమారుడు, ఈ భవనాలన్నీ కూడా ఉన్నాయి. ఆ భవనాల మీదకి ఆయన ఒక్కొక్క భవనం మీదకి వెళ్ళటం, లోపలంతా వెతకటం, మళ్ళీ రావటం, వెళ్ళటం, ఇలా ఒక 40 పైన భవనాలన్నీ కూడా దాడి చేశారు సీతమ్మ కోసం. ఎక్కడ సీతమ్మ కనపడలేదు. చివరికి రావణ మందిరంలోకి వెళ్ళారు. రావణ మందిరంలో ఒక పెద్ద సాల, అది పడకశాల కావచ్చు, పానశాల కావచ్చు, విలాస గృహం కావచ్చు, అటువంటి పెద్ద సాల అనమాట. ఒక యోజనం వెడల్పు ఉన్నటువంటి విశాలమైన సాల, అందులో సమస్త భోగాలు ఉన్నాయి. అది చూసి హనుమంతులు వారు అనుకున్నారు కదా, స్వర్గం అంటే ఇదేనేమో, అంత గొప్పగా ఉంది రావణాసురుడిది అని అనుకున్నారు. అలా ఆయన ఆ గృహంలో అడుగుపెట్టారు. అక్కడ రావణాసురుడు యొక్క భార్య వేల కొద్ది చాలా అందంగా ఉన్నారు. అర్ధరాత్రి సమయం అయిపోయింది. రావణాసురుడు మధురైకి వెళ్ళేటప్పటికి వాళ్ళంతా ఆడి పాడి అలసిపోయి నిద్రపోతున్నారు. మొగల మీద నిద్రపోయి కంబళ్ళ మీద పడుకునేవాడు, కంబళ్ళ మీద, మంచాల మీద పడుకునేవాడు, మంచాల మీద పడుకుని నిద్రలు పోతున్నారు. ఒకరి మీద ఒకరు సోలిపోయి. రావణాసురుడు కూడా ఒక బంగారు లక్ష్మీ చెక్కి దంతపర్కలతో లక్ష్మీ చెక్కినటువంటి ఒక మంచం మీద పడుకుని ఉన్నాడు. చక్కటి పరుపులు వేశారు. ఆ రావణాసురుడు ఐదరికి పోతున్నాడు. అతని చుట్టూ అతని భార్యలు ఆయన కాళ్ళ దగ్గర, నడుము దగ్గర పడి ఉన్నారు వాళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళందరినీ కూడా వెళ్ళి చూశారు. వాళ్ళకి వచ్చి రావణాసురుడు పరస్త్రీ వ్యామోడు, ఇతని దూరంగా ఉండాలి అని దూరంగా వెళ్ళి ఆ పట్టు నుంచి చూస్తున్నారు. అంటే వాళ్ళలో సీతమ్మ ఉంటారు. అంటే సీతమ్మ కనిపించారు, సీతమ్మని అన్వేషణ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన అలా వెతుకుతున్నారు. ఆ కింద నిద్రపోతున్నటువంటి ఆ స్త్రీలందరి దగ్గరికి వెళ్ళి, చాలా అందమైన వాళ్ళు రావణాసురుడు ఎత్తుకొచ్చేసాడు దేవకాంత